రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. శ్రీ ఉభయ వేదాంత విద్వాంసులు యజ్ఞం స్వామి అనే ప్రొఫెసర్ శ్రీ ఖండన్ గారు, ఫార్మర్ ప్రో వైస్ ఛాన్సలర్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వారు అనుగ్రహించిన తమిళ భాషలో అనుగ్రహించిన వందే వేదాంత దేశికం అనే శీర్షిక నుంచి కొన్ని విషయాలు మనం వింటున్నాం. తెలుగు అనువాదం మాత్రమే దాసుడు చేసేది. వేదాంత దేశికుల యొక్క ఉపదేశంలో ఈరోజు మనం చూడబోయే విషయం, సంధ్యా సమయములో 4 కార్యములు చెయ్యకూడదు. సంధ్యాకాలం అంటే తెల్లవారు మరి సాయంత్రం 2 సమయంలో, ప్రాతకాలంలో సూర్యోదయ కాలం, మరి సాయం సూర్యాస్తమన కాలం. దీన్ని ఈ 2 వేళను సంధ్యాకాలం అంటాం కదండి. అంది పొడుదు అంటారు తమిళ భాషలో. ఆ సమయంలో ఏం చేయకూడదు, ఏ విషయాలు చేయకూడదు? మొట్టమొదటి భుజించకూడదు, భోజనం చేయకూడదండి. உண்ணா நாள்களில் ஊன் அந்தி போதூன் நாரணனார் அடிபணியும் நல்லோர் నాళం నள்ளிరవిల్ ఊణుమివై ఉన్నార్తామే అని ఆహార నియమంలో 9వ పాసనం వేదాంతశీలో అనుగ్రహిస్తున్నారు. ఏకాదశి ఇత్యాది ఉపవాస దినములలో భుజించకూడదు. అందిపోదు అంటే సంధ్యా సమయంలో, ఏ రోజైనా సరే అన్ని రోజులు కూడా సంధ్యా సమయం, 2 సంధ్యా సమయాలు వస్తాయి, ప్రతి సంధ్యా సాయం సంధ్య. ఆ సమయంలో భుజించకూడదు. మధ్యరాత్రిలో భుజించకూడదు అని మధ్యాహ్నంలో మరి మధ్యరాత్రి 2 సమయంలో కూడా భుజించకూడదు. నారాయణ అడిపణియం నల్లోరుగల్ అంటే నారాయణ దాసులు, శాస్త్రాన్ని ఒప్పుకున్న శ్రీ వైష్ణవులు ఆ సమయంలో భుజించరు. వ్యాసగీత అనే గ్రంథములో ఇలా ఉన్నది, సంధ్యాకాలే విశేషతః నార్ధరాత్రేణ మధ్యాహ్నే అంటే 2 సంధ్యా సమయములలో భుజించకూడదు. మధ్యాహ్నం ఆ సమయంలో మరి మధ్యరాత్రిలో మనం భుజించకూడదు అంటుంది వ్యాసగీత అనే స్మృతి. 2వ విషయం, సంధ్యా సమయములలో నిద్రపోకూడదు, నిద్రను నిషేధించాలి. రామాయణంలో రామలక్ష్మణ సీత ముగ్గురు కూడా అడవికి వెళ్ళిపోయారు. దశరథ మరణం జరిగినది. భరతుడు శత్రుఘ్నుడు పరిగెత్తుకొని వస్తున్నారు కేకయ దేశం నుంచి. వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది, అన్ని శోకమైన విషయాలే. భరతును తెలిసిన తర్వాత తన పెద్దమ్మ అయిన కౌసల్య దగ్గర వచ్చి దండవత్ ప్రణామాలతో ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. దాంట్లో ముఖ్య ప్రతిజ్ఞ, రాముణ్ణి అడవికి పంపినదో నాకు అభిప్రాయం ఉంటే, సహమతి ఉంటే, నా ఒక భాగం ఉంటే, అయితే నాకు ఈ పాపాలు కలగాలంటున్నాడు. అంటే దాంట్లో నా ఒక భాగం కించిత్ కూడా లేదు, నాకు మనసులో కూడా లేదు అని ప్రతిజ్ఞ చేస్తూ, ఉభే సంధ్యేశయానస్య యత్పాపం పరికల్ప్యతే తచ్చ పాపం భవేత్ తస్య యస్యార్యోనుమతే గతః అంటున్నాడు. 2 సంధ్యా సమయంలో ఎవరు నిద్రపోతారో వాళ్ళకి ఎంత ఘోరమైన పాపం శాస్త్రంలో చెప్పబడి ఉన్నదో ఆ పాపం నాకు కలుగుగాక అంటున్నాడు. అంటే తనకు సంబంధము లేకుండానే రాముడు వనవాసం జరిగినది, దాంట్లో కొద్ది కూడా ఈషత్ కూడా నాకు అభిప్రాయం లేదు అని చెబుతూ
శపథం చేస్తున్నాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అంటే అంత మహాఘోరమైన పాపమని మనకు తెలుస్తుంది. 2 సంధ్యా సమయంలో పరకలో పడుకునేవాడు, నిద్రపోయేవాడికి ఎంత ఘోరమైన పాపం. అంత ఘోర పాపాన్ని స్వీకరించడానికి భరతుడు తయారుగా ఉన్నాడట. ఇంతకన్నా ఈ ఒక ప్రతిజ్ఞను ఎవరు చెప్పలేరు కదా. కౌసల్య ఇలా అనుకోవాలి, ఏమని? 2 సంధ్యా సమయంలో ఎవరు నిద్రపోతారో వాళ్ళకి చేరే ఘోరమైన పాపాన్ని కూడా స్వీకరించడానికి తయారుగా ఉన్నాడే ఈ భరతుడు. అయ్యో, ఎంత అమాయకుడు, ఎంత నిర్దోషి వీడు. రాముడి పైన దురభిప్రాయం ఉంటుందా? అయ్యో, మహాశుద్ధుడు అనుకుంటాడు కదా అని ఇటువంటి ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తున్నాడు భరతుడు. శ్రీ పాంచరాత్ర రక్ష అనే గ్రంథంలో వేదాంత దేశకుడు కూడా యామిన్యాత్ పశ్చిమే యామే సావధానతః నిద్రా పరిత్యజ్య అంటున్నారు. రాత్రి సమయంలో చివరి జామం అంటే బ్రాహ్మ ముహూర్తంలో నిద్ర విడిచిపెట్టి లేవాలండి అంటున్నారు. యామద్వయం శయానస్తు అని స్మృతి వచనం, అది కూడా ఉదాహరిస్తున్నారు వేదాంత దేశికులు. అంటే 6 గంట మాత్రమే, 6 అవర్స్ మాత్రమే మన కాలం విధించబడినది నిద్రపోవడానికి. కొన్ని రోజుల్లో ఒకవేళ అనారోగ్యం ఉంటే, అజీర్ణం ఉంటే ఆ సమయంలో కొద్దిగా అధికముగా నిద్రపోవచ్చును. అయినా ఆయుర్వేదంలో చెప్పబడిన ఈ ఒక విషయం, అజీర్ణే పునరా సంధ్య కమాత్ స్వాపో విధీయతే అంటే వచనం అంటుంది, సంధ్యా కాలమునకు ముందే నిద్ర విడిచిపెట్టాలి అంటున్నారు. ఆయుర్వేదంలో కూడా శాస్త్రం అంటుంది. ఈ విషయాన్ని మనం కోడి ఉంది కదా, కోడి నుంచి మనం తెలుసుకోవచ్చు. ఏ కోడి కూడా సంధ్యా సమయంలో నిద్రపోదండి, మనం కూడా నిద్రపోకూడదు. 3వ విషయం, సంధ్యా సమయంలో మైథునం కూడదు, తగదు. అంటే భార్యాభర్తలు కలవడం అది కూడదు, ఆ సంగమం కూడదు అంటుంది. పురాణంలో ఒక మంచి కథ, కశ్యప మహర్షికి ఎన్నో భార్యలు ఉండగా దితి అనే ఒక భార్య ఒకరోజు ఆవిడ సాయం సంధ్యా సమయంలో తన భర్తతో చేరడానికి, గుర్తుపెట్టుకోండి, తన భర్త, తాళి కట్టిన భర్తతో చేరడానికి కామవశాత్ వారిని నిర్బంధించింది. అప్పుడు వారంటున్నారు, ఇది సాయం సంధ్య అమ్మ, ఈ సమయంలో మనం చేరకూడదు, శాస్త్ర విరుద్ధం. ఎంతో చెప్పినా వినకుండా బలవంతముగా చేరినది. ఏం చేయాలి? దానివల్ల గర్భం ధరించినది. ఎవరు పుట్టారు? హిరణ్యాక్షరణ్యకశిపు అనే కవల పిల్లలు పుట్టారండి. తర్వాత వాళ్ళు మహాఘోరమైన రాక్షసులుగా, క్రూరులుగా వాళ్ళు ఉన్నారట. కారణం, ఎన్నో కారణాల వల్ల వారు రాక్షసులు అయినా ముఖ్యముగా సంధ్యాకాల మైథునమే కారణం అని శాస్త్రం అంటుందండి. కావున భార్యాభర్తనైనా కూడా సంధ్యా సమయంలో సాయం సంధ్య వాళ్ళు చేరకూడదు అంటుంది శాస్త్రం. 4వ విషయం, వేదాధ్యయనం సరిగా ఆ సూర్యాస్తమనం సూర్యోదయ సమయంలో చేయకూడదు, అంతకుముందు అంత వెనకాల చేయొచ్చు. ఈ 4 విషయాన్ని చక్కగా మనకు తెలియజేస్తున్నారు. చత్వారి ఖలు కార్యాణి సంధ్యాకాలే వివర్జయే ఆహారం మైథునం నిద్రాం స్వాధ్యాయం చతుర్థం. 4 విషయములు సంధ్యాకాలంలో వర్జించాలి. వర్జనం ఏమిటండి? అది భోజనం, మైథునం, నిద్ర, వేదాధ్యయనం. అలా వర్జించకుండా ఆ సమయంలో, సంధ్యా సమయంలో ఈ 4 విషయాలను చేస్తే ఏమవుతుంది? మను అంటున్నారు, ఆహారో జాయతే వ్యాధి. సంధ్యా సమయంలో భుజించేవాడికి వ్యాధి వస్తుంది, కొత్త వ్యాధులు వస్తాయి. క్రూర గర్భచ్చ మైథునాత్. భార్యాభర్తలు కలిస్తే సంధ్యా సమయంలో మైథునం చేస్తే క్రూరమైన పుత్రుడు జనిస్తాడు. నిద్రతో
ధన నాశశ్చ, ఆ సమయంలో ఎవరు నిద్రపైన దరిద్రుడవుతాడు, ధనం నాశమవుతుంది. స్వాధ్యాయే మరణం భవేత్, సరిగ్గా సాయం సంధ్య ప్రాత సంధ్య సమయంలో వేదాధ్యయనం చేస్తే ఆయుస్సు తగ్గుతుంది, క్షీణిస్తుంది అంటున్నారు. కావున శంఖలిఖిత స్మృతి అనే స్మృతిలో ఈ 4 కాకుండా 5వదిగా ఒక విషయం ఉన్నదండి. అంటే ఇవ్వడం పుచ్చుకోవడం, ఏదో సామాన్లు ఏదో ధనమో ఇవ్వడమో లేదో స్వీకరించడమో కూడదని వర్జయేత్ అంటుంది. స్వదేశీ నిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.